ప్రతి ఒక్కరూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని కోరుకుంటారు. కానీ దానికోసం మనం డబ్బుల్ని చాలా స్మార్ట్గా యూజ్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనతో పాటు మన డబ్బు కూడా పనిచేయాల్సి ఉంటుంది. మన ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలి అంటే అది ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ని ఇచ్చేదిగా ఉండాలి. ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే నేడు ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అది బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు, స్టాక్ మార్కెట్లో కావచ్చు, గవర్నమెంట్ స్కీమ్స్లో కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, ఇలా చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో చాలా మంది చూస్ చేసుకునేది మాత్రం స్టాక్ మార్కెట్ని, ఎందుకంటే ఇందులో వచ్చే రిటర్న్స్ మరెక్కడా లభించదు. అయితే మీరు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉండాలి. అదేవిధంగా మీకు స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. దానికి తోడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే స్టాక్స్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉండాలి. నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజినెస్ మ్యాన్లకు కానీ ఎంప్లాయీస్కి కానీ స్టాక్స్ గురించి రీసెర్చ్ చేసేంత టైం లేదు. అంతేకాదు ఎప్పటికప్పుడు స్టాక్స్ని మానిటర్ చేసే సమయం కూడా లేదు. అందుకే స్టాక్ మార్కెట్లో మంచి రిటర్న్స్తో సేఫ్గా ఉండేలా ఇంకేదైనా మార్గం ఉందా అంటే అదే ఫండ్స్. మనలాంటి వారి కోసం కొన్ని ట్రస్టెడ్ కంపెనీలు ఫండ్స్ రూపంలో ముందుకు వచ్చి మన ఇన్వెస్ట్మెంట్లో హెల్ప్ చేస్తున్నాయి. మన దేశంలో వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్లో మ్యాక్స్ లైఫ్ ఒకటి. ఇది ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటి నిఫ్టీ మొమెంటమ్ క్వాలిటీ 50 ఫండ్, ఏ మల్టీ క్యాప్ ఇండెక్స్ ఫండ్ని తీసుకువచ్చింది. దీని స్టార్టింగ్ నెట్ అసెట్ వాల్యూ కేవలం ₹10 మాత్రమే. ఈ ఫండింగ్ని లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్లో ఉన్న 500 కంపెనీస్లోని 50 బెస్ట్ పర్ఫార్మింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. దాంతో పాలసీ హోల్డర్లు లాంగ్ టర్మ్లో తమ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ని మీట్ అవ్వచ్చు. అంతేకాదు ఈ ఫండ్ని లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీస్లో లాస్ట్ 6 months అండ్ 12 month పీరియడ్లో హై రిటర్న్స్ ఇస్తూ ఫైనాన్షియల్లీ స్టేబుల్ అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న టాప్ 10% బెస్ట్ పర్ఫార్మింగ్ కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ మ్యాక్స్ లైఫ్ ఎటువంటి ఫండ్ మేనేజర్ బయాస్ లేకుండా ఎంపిక చేసిన టాప్ 50 కంపెనీస్లో మాత్రమే పెట్టుబడి పెడుతుంది. ఫలితంగా హై రిటర్న్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్ సైకిల్ ప్రకారం మీ డబ్బు ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయబడుతుంది. మార్కెట్ బాగా పర్ఫామ్ చేస్తే కనుక మీ డబ్బు మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అదే ఒకవేళ మార్కెట్ వీక్గా ఉన్నట్టయితే మీ మనీని రిస్క్ తక్కువగా ఉండే లార్జ్ క్యాప్లోకి మూవ్ చేస్తారు. దాంతో అటు రిస్క్ తగ్గుతుంది, రిటర్న్స్ కూడా సెక్యూర్గా ఉంటాయి. 30th సెప్టెంబర్ 2024 రిపోర్ట్ ప్రకారం ఈ మ్యాక్స్ లైఫ్ యొక్క టోటల్ AUM అసెట్ అండర్ మేనేజ్మెంట్ దాదాపు 1.7 lakhs crores అండ్ ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ దాదాపు 27% వరకు నమోదవుతుంది. అంటే ఈ కంపెనీ ఎంత భారీ అసెట్ని మేనేజ్ చేస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఏ ఇన్సూరెన్స్ కంపెనీకైనా సాల్వెన్సీ రేషియో 150% ఖచ్చితంగా ఉండాల్సింది. కానీ ఈ మ్యాక్స్ లైఫ్ యొక్క సాల్వెన్సీ రేషియో దాదాపు 198%, అంటే కావాల్సిన దానికంటే 1.27 times ఎక్కువ. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ కంపెనీ ఎంత స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ ఫైనాన్షియల్ పొజిషన్లో ఉంది అనేది. అండ్ క్లెయిమ్ పేడ్ రేషియో పరంగా కూడా మ్యాక్స్ లైఫ్ 99.65%తో ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ క్లెయిమ్ పేడ్ కంపెనీగా ఉంది. ఇండెక్స్ ఫండ్ చరిత్రలో కొత్త ఇండెక్స్ ఫండ్లను లాంచ్ చేయడంలో మ్యాక్స్ లైఫ్ ఒక పాయినియర్గా చెప్పవచ్చు. వీళ్ళు ఆగస్టు 2023లో మ్యాక్స్ లైఫ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్ని లాంచ్ చేశారు. ఇది ఇప్పటి వరకు 39% రిటర్న్ని అందించింది. అంతేకాదు జనవరి 2024లో మ్యాక్స్ లైఫ్ మిడ్ క్యాప్ మొమెంటమ్ ఇండెక్స్ ఫండ్ని కూడా లాంచ్ చేశారు. ఇది కేవలం 9 నెలల్లో 18% రిటర్న్ని అందించింది. ఈ NFO నిఫ్టీ 500 మల్టీ క్యాప్ మొమెంటమ్ క్వాలిటీ 50 ఇండెక్స్ గత 10 సంవత్సరాల్లో దాదాపు 24.9% రిటర్న్ అందిస్తే కేవలం 5 సంవత్సరాల్లో దాదాపు 33.3% రిటర్న్ అందించింది. ఒకవేళ మీరు ఈ నిఫ్టీ 500 మల్టీ క్యాప్ మొమెంటమ్ క్వాలిటీ 50లో 2014లో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇప్పటి వరకు మీ రిటర్న్స్ దాదాపు 9.2 times అయి ఉండేది. అది కూడా కేవలం 10 సంవత్సరాల్లో. మ్యాక్స్ లైఫ్ NFOలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు అట్రాక్టివ్ రిటర్న్స్తో పాటు దాదాపు మీరు కట్టే మంత్లీ ప్రీమియంకి 120 times లైఫ్ కవర్ అందుతుంది. కేవలం అంతేకాదు వీటితో పాటు అండర్ సెక్షన్ 80C కింద మీరు కట్టే ప్రీమియంకి ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. అప్ టు 2.5 lakhs యాన్యువల్ ప్రీమియం వరకు సెక్షన్ 10(10D) కింద ఎలాంటి ట్యాక్స్ లేకుండా మెచ్యూరిటీ అమౌంట్ పొందవచ్చు. ఈ NFOలో మీరు నెలకు మినిమం ₹2,000 ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయవచ్చు. దీని గురించి మరింత సమాచారం కోసం నేను కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో పిన్ చేశాను, దాన్ని విజిట్ చేసి తెలుసుకోవచ్చు. ఇవి కాకుండా మ్యాక్స్ లైఫ్ యూలిప్ ప్లాన్ OSP ట్రిపుల్ బెనిఫిట్ని కూడా ఆఫర్ చేస్తుంది. అంటే ఒకవేళ పాలసీ హోల్డర్కి దురదృష్టవశాత్తు జరగరందిన జరిగితే తన ఫ్యూచర్ ప్రీమియంలను ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. అంతేకాదు ఆ మెచ్యూరిటీ అమౌంట్ని నామినీకి అందజేస్తుంది. అది తన భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కూడా కావచ్చు. దాంతో వాళ్ళు తమ ఫైనాన్షియల్ గోల్స్ని అచీవ్ చేసుకుంటారు. ఇమీడియట్ ఖర్చుల్ని తీర్చడానికి యాన్యువల్ ప్రీమియంకి సమానమైన
10 టైమ్ లైఫ్ కవర్ లేదా మంత్లీ ప్రీమియంకి సమానమైన 120 టైమ్ లైఫ్ కవర్ అందిస్తుంది. పాలసీ హోల్డర్ మరణించిన తర్వాత మినిమం 36 మంత్స్, మాక్సిమం 120 మంత్స్ వరకు ప్రతి నెల లైఫ్ కవర్లో 1%కి సమానమైన మంత్లీ ఇన్కమ్ బెనిఫిట్ అందిస్తుంది. ఇందులో ఎన్ఆర్ఐ కస్టమర్స్ కోసం కూడా ఫెసిలిటీ ఉంది. ఎన్ఆర్ఐ కస్టమర్లు ఇందులో తమకు ఇష్టం వచ్చినంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎన్ఆర్ఐలు నెలకు కేవలం 18,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే అప్ టు 3 కోట్ల వరకు రిటర్న్స్ పొందవచ్చు. ఈ ఫండ్ పేరు మ్యాక్స్ లైఫ్ నిఫ్టీ మొమెంటమ్ క్వాలిటీ 50 ఫండ్. ఈ ఎన్ఎఫ్ఓ 17 నవంబర్ 2024 వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే త్వరపడండి. దీని బెంచ్ మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 500 మల్టీ క్యాప్ మొమెంటమ్ క్వాలిటీ 50 ఇండెక్స్. ఈ ఎన్ఎఫ్ఓకు సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో పిన్ చేశాను. తప్పకుండా చెక్ చేయండి.